దేవునికి స్తోత్రం కలిగిన గాక. తమ్ముడు ఒకవేళ కనుక తమ్ముడు లైవ్ ఒకవేళ కనుక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేటప్పుడు లైవ్ కట్ చేయొచ్చా, డిస్కనెక్ట్ చేయొచ్చా? వాయిస్ మ్యూట్ చేస్తే ఓన్లీ మనకే కదా, అప్పుడు బయటకు వెళ్దు కదా. రైట్ రైట్ ఒక బ్యూటిఫుల్ సెన్సిటివ్ పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వచ్చాను కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడు మనం మ్యూట్ చేసుకుందాంలే అమ్మ, ఓకేనా? యా. తెలుగు సాహిత్యాన్ని బ్రతికించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, ఈ పాయింట్ మనం ఇందాక తెలుసుకున్నాం. సో డిక్షనరీ రాయటానికి మనీ సమకూర్చింది, పబ్లిష్ చేయటానికి మనీ ఇచ్చింది ఎవరండి? క్రైస్తవ మత ప్రచార సంస్థ. సో మనం ఎక్కడున్నాము అంటే భారతదేశాన్ని అభివృద్ధి చేసింది క్రైస్తవ మిషనరీలు, భారతదేశాన్ని అభివృద్ధి చేసింది క్రైస్తవ మిషనరీలే. ఎక్కడున్నాం మనం? క్రైస్తవ మిషనరీలే అక్కడ ఉన్నాం కదా. ఇది కూడా తెలుసుకున్నాం. కందుకూరి వీరేశలింగం పంతులు గారి భార్య అయినటువంటి రాజ్యలక్ష్మి అమ్మకి చదువు చెప్పింది కూడా లూథరన్ మిషనరీ అయినటువంటి ఆగ్నేష్ షాడే లేదా షేడ్. ఓకే, ఈయన గారు ఒకరోజు ఈమెకి చదువు చెప్పడానికి ట్రై చేశాడు, కానీ ఆయన గారు వాళ్ళ అప్పుడు రాజమండ్రిలో అంతకంటే ముందే అమెరికా నుంచి లూథరన్ మిషనరీగా వచ్చినటువంటి మహిళా మిషనరీ దగ్గరికి వీళ్ళ ఆవిడని పంపించి, అమ్మ మాకు చదువు చెప్పండి అని చెప్పేసి వాళ్ళ ఆవిడకి చదువు చెప్పించాడు అమెరికన్ మిషనరీ చేత. మీకు అర్థమైందా? మనం మన వాళ్ళకి చదువు చెప్పుకోవడానికి మించి, లేదా అది చేత కాక అమెరికా నుంచి ఎవరో వస్తే వాళ్ళ చేత మనం చదువు చెప్పించుకున్నాం. రైట్. సావిత్రిబాయి ఫూలే, ఈవిడ గురించి ఏమంటారు అంటే మన వాళ్ళందరూ కూడా, ఏమండి, చదువుల తల్లి, బడుగు బలహీన వర్గాలకు జీవన జ్యోతి, ఆశాజ్యోతి కదా. సో ఈవిడ గారిని చదువు తల్లిగా తీర్చిదిద్దింది ఎవరు, లేదా ఈవిడికి చదువు చెప్పింది ఎవరు? క్రైస్తవ మిషనరీలే. ఏమండి, సింథియా ఫర్రర్ అనే మిషనరీ అమెరికా నుంచి బాప్టిస్ట్ మిషనరీ మహిళగా ఇక్కడికి వచ్చి పూణే లేదా మహారాష్ట్ర ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల వారికి, ముఖ్యంగా స్త్రీలకు, అమ్మాయిలకు చదువులు లేకపోయిన కారణంగా దుఃఖించింది. ఏమైందండి? ఆమె దుఃఖించింది. సో ఏంటి, భారతదేశంలో అణగారిన వర్గాల వాళ్ళకి లేకపోతే అమ్మాయిలకు, బాలికలకు చదువు లేకపోయిన కారణంగా ఎందుకు దుఃఖించింది అంటే, ఆమెకి హృదయ తాపం పట్టలేకపోయింది, పరితాపం పట్టలేకపోయింది. ఆమె దుఃఖించేసింది. చదువు లేకపోతే ఏది ఉండదు, చదువు లేకపోతే మనుగడ ఉండదు, చదువు లేకపోతే బానిసత్వంలో ఉండాలి, చదువు లేకపోతే తెలివితేటలు ఉండవు, చదువు లేకపోతే సంపాదన ఉండదు, చదువు లేకపోతే అనాగరికలుగా ఉండాలి, చదువు లేకపోతే ఆలోచన శక్తి పెరగదు, చదువు లేకపోతే ఎవరు ఏది చెప్తే అది గుడ్డేది చేళ్ళు పడినట్టు వినాలి, నడవాలి, అదే వినాలి. చదువు లేకపోతే అజ్ఞానం, చదువు లేకపోతే అవివేకం. కాబట్టి అలాంటి అజ్ఞానంలో ఉన్నటువంటి మహిళలను బట్టి, బాలికలను బట్టి చదువు కోసం ఈవిడ ఏడ్చి సావిత్రిబాయి ఫూలే, గోవిందరావు లేకపోతే మహాత్మా జ్యోతిరావు ఫూలే అలాంటి వాళ్ళకి చదువు అందించడానికి ఈమె ఎంతో అద్భుతమైనటువంటి కృషి, సేవ చేసింది. ఎవరు? సింథియా ఫర్రార్. చూడండి, జ్యోతిరావు ఫూలే గురించి ధనంజయ్కి రాసిన పుస్తకం ఇలా ఉంది. విద్య లేకుండా అశ్రద్ధ చేయబడుతున్న భారతీయ బాలికల విషయమై సింథియా ఫర్రర్ ఎంతో దుఃఖించింది. జ్యోతిరావు ఫూలే దగ్గర మరియు అతని తండ్రి అయిన గోవింద దగ్గర ఎంతో దుఃఖభరితురాలయ్యింది. అలా ఎక్కడో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే మిషనరీలను చూసి ఫూలే మరియు అతని తండ్రి గోవింద ఎంతో స్ఫూర్తి పొందారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ విధముగా సింథియా ఫర్రర్ ద్వారా ఫూలే ప్రభావితమయ్యి పూణే వచ్చి అణగారిన వర్గాల బాలికలకు పాఠశాలలను తెరిచాడు ఫూలే. ఆ విధముగా తన యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫూలే కూడా చదువు నేర్పించాడు జ్యోతిరావు ఫూలే. వీళ్ళందరికీ కూడా కేంద్ర బిందు ఎవరండి? సింథియా ఫర్రర్ అనే మహిళా మిషనరీ అమెరికా నుంచి వచ్చింది. తర్వాత ఇది ఎవరు రాసిన పుస్తకం?
ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అంటే మనకు బెంగాల్ గుర్తొస్తుంది, కలకత్తా గుర్తొస్తుంది, రాజా రామ్మోహన్ రాయ్ గుర్తొస్తాడు, లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుకొస్తాడు, లేకపోతే దేవేంద్రనాథ్ ఠాగూర్ గుర్తుకొస్తాడు, లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ కూడా గుర్తుకొస్తారు మనకి. సో అందులో భాగంగా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ రాసిన పుస్తకంలో ఏముందంటే, స్త్రీ విద్యా వ్యాప్తికై నడుం కట్టిన మిస్ మేరీ కార్పెంటర్. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పేర్లు. మీకు చదువు విద్యా వికాసం అందించడానికి మహిళా మిషనరీలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పాటుపడితే మీకు స్కూల్స్ స్థాపించబడ్డాయి. మీరు పెన్న చేత పట్టుకుంటున్నారు. ఈ మహిళా మిషనరీ పేరేంటంటే మిస్ మేరీ కార్పెంటర్. హిందూ దేశంలో ఉన్నటువంటి స్త్రీలను గురించి పరిశీలించడానికి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి స్త్రీల గతులను పరిశీలించి ఆమె ఇక్కడ విద్యా వికాసానికి నాంది పలికింది. ఎవరు? మిస్ మేరీ కార్పెంటర్. రైట్. ఇందాక మనం చెప్పుకున్నాం అంతర్జల యాత్ర అంటే ఏంటండి? అంతర్జల యాత్ర అంటే చనిపోబోతున్నటువంటి వయసులో ఉన్నటువంటి అబ్బాయినైనా అమ్మాయినైనా పెద్దవాళ్ళనైనా బ్రతికి ఉన్నప్పుడే పాడి మీద కట్టేసి నది ప్రక్కన పడేయటం. నీవు చావు. సో అలాంటి వారి విషయమై అలాంటి పరిస్థితులను నివారించడానికి, నిర్మూలించడానికి, ఈ చావులను అరికట్టడానికి మొట్టమొదట వాయిస్ రేస్ చేసింది ఎవరు అంటే క్రైస్తవ మిషనరీలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంతర్జల యాత్రని తెలుగులో చూస్తున్నాం. ద గంగా జాత్ర అని చెప్పేసి కేసు ఉంది. ద మిషనరీస్ ఆన్ ద స్పాట్ ఆల్సో రైజ్డ్ దేర్ వాయిస్ బై డిమాండింగ్ అన్ అఫీషియల్ ఎంక్వైరీ ఇన్ టు ద మ్యాటర్. వాళ్ళు ఈ విధముగా చావనయ్యి ఉన్నటువంటి మనుషులను సముద్రం దగ్గర లేకపోతే ఏమంటారు మన నది దగ్గర వదిలిపెట్టేసిన కారణంగా ఇలాంటి పరిస్థితుల గుండా భారతదేశం ఉంది కాబట్టి ఇలాంటి వాటిని నివారించాలి, నిర్మూలించాలి, మంచి వైద్యం అందాలి, ఇలాంటి మూఢనమ్మకాలను నిర్మూలించాలని చెప్పేసి వాయిస్ రేస్ చేసింది ఎవరు అంటే క్రైస్తవ మిషనరీలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అమ్మ మీకోసం జోనాథన్ డన్కన్ అండ్ వార్నాస్ అనే బుక్ లో ఏముంది అంటే, ఆడవాళ్ళను గొంతు నిలిమి చంపేస్తుంటే, ఆడవాళ్ళను ముసళ్ళకు లేకపోతే సొరచాపలకు పాడేస్తుంటే, ఇలాంటి మూఢనమ్మకాలను నిర్మూలించి ఆడవాళ్లకు మనుగడ ప్రసాదించాలని చెప్పేసి పట్టుపట్టింది ఎవరు అంటే జోనాథన్ డన్కన్. ఎవరండి? జోనాథన్ డన్కన్. ఇప్పుడు మామూలుగా ఏమండి మిషనరీ గురించి మాట్లాడండి అని చెప్పేసి అంటే విలియం కేరీ గురించి మాట్లాడతాము, లేకపోతే ఎవరో ఒక ఒరిస్సాలో చనిపోయాడు కదా, చంపేశారు కదా, గ్రామ్ స్టెయిన్ గురించి మాట్లాడతాము, లేకపోతే ఒక మదర్ తెరీసా గురించి మాట్లాడతాం. ఇవన్నీ చెప్పాలా ఇండాలజీలో? ఇవన్నీ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ప్రేమించారు. దేన్ని? దేశాన్ని ప్రేమించారు. వీళ్ళు దేశాన్ని ప్రేమించిన మిషనరీలు. దేశం కోసం, ధర్మం కోసం అంటే ఇది. వాళ్ళని నమ్మినటువంటి దేవుని యొక్క సిద్ధాంతం నిన్నువలని పొరుగువారిని ప్రేమించము. దేవుని యొక్క సిద్ధాంతం నిన్నువలని పొరుగువారిని ప్రేమించమని చెప్పేసి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి, ఆ లోకములో ఇండియా కూడా ఒక భాగము కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ ప్రాణాలను సహితం లెక్క చేయకుండా భారతదేశం కోసం పాటుపడిన వారిలో ప్రముఖులు, ప్రాముఖ్యంగా మార్గదర్శకులు, దిశానిర్దేశం చేసిన వాళ్ళు, భారతదేశాన్ని మూఢనమ్మకాల నుంచి పైకి లాగి బ్రతికించి ఊపిరిపోసింది క్రైస్తవ మిషనరీలు అని చెప్పడానికి లేశమాత్రమైన సందేహం లేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. బీ క్రిస్టియన్ మిషనరీస్ బిల్డ్ మోడర్న్ ఇండియా. జోనాథన్ డన్కన్ మొట్టమొదటి మీకోసం ఒక కేస్ ఫైల్ రికార్డ్స్ ప్రిపేర్ చేసి భారతదేశంలో ఆడవాళ్ళని చంపేస్తున్నారు కాబట్టి ఇలాంటి చావులను అరికట్టండి అని చెప్పేసి మీకోసం, మీ మనుగడ కోసం, మీ బ్రతుకు కోసం, మీరు బ్రతకాలని చెప్పేసి పట్టుబట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే జోనాథన్ డన్కన్. రాజ్పుట్ ట్రైబ్స్ 1789లో మొట్టమొదటిగా శిశుహత్యలను గురించి రికార్డ్ చేసిన బెంగాల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళినటువంటి మొట్టమొదటి మిషనరీ ఎవరండి? జోనాథన్ డన్కన్. ఆడపిల్ల పుట్టిన వెంటనే పురుట్లను చంపేసేవారని స్పష్టంగా వివరించాడు. అయ్యా, పుట్టిన వెంటనే ఆడపిల్లని చంపేస్తున్నారు, వాళ్ళకి మనుగడ ఇవ్వండి అని చెప్పేసి మీ గురించి ఒక రిపోర్ట్ తయారు చేసి మీ మనుగడ కోసం మిమ్మల్ని బ్రతికించడానికి రికార్డ్స్ తయారు చేసి బ్రిటన్ వాళ్ళకి కంప్లైంట్ చేసి మిషనరీస్ని ఇక్కడికి తీసుకురావడానికి ట్రై చేశాడు. ఎవరండి? జోనాథన్ డన్కన్. అమ్మాయిల్ని చంపేస్తున్నారు కదా, చంపేస్తున్నటువంటి సమయంలో కేవలం ఈయన గారు జోనాథన్ డన్కన్ అనే క్రిస్టియన్ మిషనరీ లండన్కి రిపోర్ట్ చేసి చేతులు దులుపుకోలే. ఆయన ఏం చేశాడు అంటే, జోనాథన్ డన్కన్ బెంగాల్ గవర్నమెంట్కి ఫిర్యాదు చేయడంతో మాత్రమే సరిపెట్టుకోలేదు, కానీ రాజ్పుట్స్ ప్రజలందరినీ కూర్చోబెట్టి వారితో మాట్లాడాడు. అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో ప్రముఖులు,
వయసు మళ్ళినటువంటి వృద్ధులు కానీ పెద్దలు కానీ ఎవరో కొంతమంది మర్యాదస్తులు ఉంటారు కదా పెద్దోళ్ళండి అని చెప్పి, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏం చేస్తున్నారు మీరు, పురుట్లోని అమ్మాయిని చంపేయడం ఏంటి, ఎంత దారుణము, కుమారులు యెహోవాను గురించి గర్భఫలము గర్భఫలము ఆయన నుంచి బహుమానం అని చెప్పేసి బైబిల్ చెప్తుంది, అలాంటిది మీరు ఎందుకని అమ్మాయిని చంపేస్తారని చెప్పేసి వాళ్ళతో వాదించి ఒప్పించి ఆడవాళ్ళని ఇంకెప్పుడు చంపము అనే విధముగా ప్రామిస్ చేయించుకున్నాడు జోనథన్ డన్కన్ ఆ రాజ్పుట్స్ పెద్దల చేత. దేవుని స్తోత్రం కలిగిన కాక. హిందూ సమాజం పిల్లలను చంపడం చాలా ఘోరమని హిందూ ధర్మశాస్త్రాలు ఎక్కడా కూడా దీన్ని ఆమోదించలేదని వారిలో పరివర్తన కలిగించే విధంగా వాదించి మార్పు తీసుకొచ్చాడు ఎవరు, జోనథన్ డన్కన్. ఇకపై తమ జాతిలో పుట్టిన ఏ ఆడపిల్లను పురుట్లో చంపము అని వాళ్ళు ఒట్టి పెట్టుకునే విధముగా వాళ్ళతో ఒప్పించాడు, వాదించాడు. ఈ విధముగా రాజ్పుట్స్ తెగల్లో ఆడపిల్లను చంపే క్రూరమైనటువంటి ఆచారానికి ఫుల్ స్టాప్ పెట్టినటువంటి ఘనత, క్రెడిట్ క్రైస్తవ మిషనరీ అయినటువంటి జోనథన్ డన్కన్ కు దక్కుతుంది. నెక్స్ట్, ఈ మిషనరీ అయినటువంటి జోనథన్ డన్కన్ ఆడపిల్లలను చంపడం మహాపాపం అని చెప్పేసి హితవు పలికాడు. ఆ విధముగా క్రైస్తవ మిషనరీలు వచ్చి మీకోసం పోరాడితే ఈ రోజు మీరు ఇక్కడ బ్రతికి బట్ట కట్టగలిగారు. దేవునికి మహిమ కలిగిన కాక. లేకపోతే మీకు బ్రతుకులు లేవు, మీకు లైఫ్ లేదు మిషనరీస్ లేకపోతే. నో మిషనరీస్ నో ఇండియా, నో మిషనరీస్ నో ఇండియా. విలియం కేరీ ఆధ్వర్యంలో శిశు హత్యలు ఉద్యమరీత్యా వ్యతిరేకించబడ్డాయి. కలకత్తాలో శిశు హత్యలకు విరుద్ధంగా గొప్ప పోరాటం చేసింది బాప్టిస్ట్ మిషనరీ అయినటువంటి విలియం కేరీ. 1802లో మార్కస్ వెలస్లీ పరిపాలనలో ఆడ శిశు హత్యలు సమూలముగా నిర్మూలించబడే విధంగా చట్టాలు తీసుకురాబడ్డాయి. 1802లో మేజర్ లుడ్లో అనే ఒక గొప్ప ఉదాహరణుడు ఈ శిశు హత్యలను నివారించడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. శిశు హత్యలు, అమ్మాయిని చంపేయడు. అమ్మా ఈరోజు అమ్మాయి పుడితే మహాలక్ష్మి ఇంటికి ఎవరు వచ్చారండి, మహాలక్ష్మి వచ్చింది. వట్టిదే బట్ట అంతానే. ఈ నాటకాల బోటకాలు ఇవన్నీ కూడా మహాలక్ష్మి కాదు, ఏం కాదు, చంపడమే. రికార్డ్స్ తెలియజేస్తున్న ఇండియన్ హిస్టరీ ఇది. అమ్మాయి పుట్టిన వెంటనే మహాలక్ష్మి వచ్చింది, నా బుజ్జి చెప్పండి. మా గారంగా చెప్తారు కదా మాటలు, గారవ మాటలు చెప్పండి. నా బుజ్జి, నా కొండ, నా బంగారము, నా వెండి, నా ఎత్తడి, నా రాగి. ఇప్పుడు పేగుబంధమమ్మా, నువ్వు నా రక్తమమ్మా, ఇవన్నీ సెంటిమెంట్ కబుర్లు. మారింది. మనం నేర్చుకున్న కొన్ని మంచి మంచి మాటలు మిషనరీస్ వచ్చిన తర్వాత తెలివి మనకు వచ్చింది. ఆడవాళ్ళని ప్రేమించడం, లేకపోతే అమ్మాయిలను చంపకుండా నివారించడం, ఇవన్నీ నేర్చుకున్నాం మనం మిషనరీస్ వచ్చిన తర్వాత. లేకపోతే చంపడమే. అమ్మాయిలు పుట్టిన వెంటనే దోమలో ఏగనో చంపినంత ఈజీగా చంపేసేవాళ్ళం మనం మన భారతదేశంలో. ఈ ఐర్లాండ్ నుండి మన దేశానికి వచ్చిన లారెన్స్ అనే వ్యక్తి సివిల్ జడ్జిగా నియమించబడ్డాడు. అతను అప్పటి ఈ దుర్మార్గాలను అరికట్టడానికి 3 చట్టాలను తీసుకొచ్చాడు. ఒకటి, వితంతువును అగ్నులు వేసి చంపకూడదు, పసిపిల్లలను చంపకూడదు, కుష్ఠ రోగులను సజీవ సమాధి చేయకూడదు అని చెప్పేసి 3 చట్టాలను తీసుకొచ్చాడు క్రైస్తవ మిషనరీలు చేసిన పోరాటాల ద్వారా. లారెన్స్ అనే వ్యక్తి చేశాడు ఈ చట్టాలని. తర్వాత ఇది పాలిగమి. పాలిగమి అంటే ఏంటమ్మా, బహుభారత్వం. బహుభారత్వం అంటే ఇప్పుడు చెప్పండి, చెప్పాలి. బహుభారత్వం అంటే అమ్మా ఒకే రోజు ఒక్క మగాడు లేదా ఒక్క పురుషుడు సుమారుగా ఒక్క రోజులో 23 పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి రికార్డు ఎవరి సొంతం? భారతీయుల సొంతం. ఎప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వడు కూడా రికార్డు బ్రద్దగొట్టలా. ఇక ముందు కూడా అసాధ్యం. ఏమనుకుంటున్నారు? రోజుకి 23 పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి మహా గొప్ప అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఘనత కలిగినటువంటి పరిస్థితి మనకు ఉంది ఇప్పటి వరకు. ఇప్పుడు మాటికి వాళ్ళని అంటా ఉంటే వీళ్ళని అంటా ఉంటే అమెరికా వాళ్ళని, లండన్ వాళ్ళని, బ్రిటన్ వాళ్ళని వాళ్ళు ఒంటి మీద బట్టలు మార్చినంత ఈజీగా భర్తల్ని భార్యలు మార్చేసుకుంటారని చెప్పేసి అది కాదు. ఇది చెప్పాలా. ఇది కూడా ఎవరు రాశారు? కందుకూరి వీరేశలింగం రాశాడు. ఇది చెప్పాలా. ఇప్పుడు
పెద్దలు మాట అంటారండి, మనమంట అద్దాల మేడలో నివసిస్తూ వేరే వాళ్ళ ఇంటి మీదకి రాళ్ళు వేయకూడదంట. మీకు అర్థమైందా? మనం అద్దాల మేడలో నివసిస్తూ మనం అద్దాల మేడలో ఉంటూ వేరే వాళ్ళ మీదకి రాయిస్తాడు, వాడు చూస్తాడు అనుకోండి, మనం ఉండమే, ఇంకా మనం అద్దాలని పగిలిపోయేటట్టు రాళ్ళు ఇసురుతూనే ఉంటాడు. కాబట్టి ముందు మనం ఎక్కడున్నామో తెలుసుకుని మాట్లాడాలా. క్రైస్తవ మిషనరీలు 1580లోనే ఉత్తరప్రదేశ్కు వచ్చి అక్కడ రాజుతో పరిచయం చేసుకున్నారు. వారి విశ్వాస ప్రమాణాలు లేదా తమ నమ్మకాలు అన్నీ చెప్పి రాజదర్బారులు తాము పరిచయం చేసుకున్నారు. ఆ సమయంలో ఇండియాలో ఉన్న బహుభారతము అనే అనైతికమైనటువంటి ఆచారాన్ని ప్రశ్నించింది క్రైస్తవ మిషనరీలే. దే క్వశ్చన్డ్ ఇట్, దే పాయింటెడ్ అవుట్. ఏందా ఇంత భయంకరంగా ఉందంట, ఇది కాదు కదా. ఒక భర్తకి ఒక మగాడికి ఒక ఆడది, లేదా ఒక ఆడది ఒక ఆడదానికి ఒక మగాడే, ఇదే కదా జంట. ఒక భర్తకి ఒక భార్య, ఒక భర్తకి ఒక భార్య, ఒక భార్యకి ఒక భార్య, ఇదే కదా సృష్టి నియమం. దీనికి మించి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది కాదు కదా అని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి బహుభారత్వం అని ప్రశ్నించింది ఎవరండి భారతదేశంలో? క్రైస్తవ మిషనరీలు. ఏమనుకుంటున్నారు అసలు? ఇది చెప్పాలా? ఏం చేశారండి మిషనరీస్? ఏం చేశారు? ఏం అభివృద్ధి చేశారు? ఇదిగో భారతదేశంలో ఉన్న దుమ్ము ధూళిని బాగా దులిపేసి క్లీన్ చేశారు. బాప్టిస్ట్ క్రైస్తవ మిషనరీలు బాల్య వివాహాలను, కులీనిసాన్ని, బహుభారత్వాన్ని మొదలైన పనికి మాలిన మొదనష్టపు ఆచారాలన్నిటిని తీవ్రంగా దుయ్యబట్టారు, విమర్శించారు. అంత మాత్రమే కాదు, తండ్రి మరియు భర్త ద్వారా స్త్రీకి హక్కు ఉండదు అనే నియమాన్ని ప్రశ్నించింది ఎవరండి? క్రైస్తవ మిషనరీలు. మా అమ్మాయి నా మీద ఆధారపడుతుందండి, ఎందుకంటే చిన్నపిల్ల, తండ్రి మీద ఆధారపడుద్ది. ఓకే, వయసు వచ్చిన తర్వాత పెళ్ళి అవుద్ది, భర్త మీద ఆధారపడుద్ది. భర్త చనిపోతాడు, లేకపోతే ఆమె ముసలిది అయిపోద్ది, మరలా కొడుకు మీద. అంటే ఈమె ఆస్తి లేకుండా పాపం అన్ని విషయాల్లో కూడా ఎవరి మీద ఆధారపడాలి జీవితాంతం కూడా? అయితే తండ్రి మీద, లేకపోతే పెళ్ళైన తర్వాత భర్త మీద, భర్త చనిపోయిన తర్వాత ముసలిది అయితే మళ్ళీ కొడుకు మీద. ఇలాగ ఆధారపడమే. ఆమెకి ఇంకా స్థితిగతులు లేవు, ఆమెకి ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు ఇంకా. సో అందుకని అప్పట్లో స్త్రీలకు ఆస్తి వ్యవహారాలు, ఆస్తి అనేది రాకుండా లేకుండా ఉన్నప్పుడు ఆమెకు కూడా మగవాడిలాగే, ఆమెకు కూడా, ఆడదానికి కూడా, స్త్రీలకు కూడా, మహిళలకు కూడా ఆస్తి హక్కు ఉండాలి అని ఆ ప్రొవిజన్, లేకపోతే ఆ యాక్ట్ ప్రవేశపెట్టింది ఎవరండి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత రైట్, క్రైస్తవ మిషనరీల త్యాగపూరితమైన సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే, సురవరం ప్రతాపరెడ్డి గారి మాటల్లో, ఆంధ్రుల సాంఘిక చరిత్ర. క్రైస్తవ మిషనరీలు నానా విధములకు సేవల ద్వారా, ఎలాగండి? నానా విధమైన సేవల ద్వారా, నానా విధమైన సేవ ద్వారా. యేసుక్రీస్తు ప్రభువు గురించి ఒక మాట ఉందండి, మనిషి కుమారుడు పరిచారము చేయటానికే తప్ప చేయించుకోవటానికి రాలేదు. ఇన్ ద సేమ్ వే క్రిస్టియన్ మిషనరీస్ కేమ్ టు ఇండియా టు సర్వ్, నాట్ టు బి సర్వ్డ్, నాట్ టు బి సర్వ్డ్. వాళ్ళు క్రిస్టియన్స్ మిషనరీస్ భారతదేశానికి వచ్చింది సేవలు చేయించుకోవడానికి కాదు, సేవలు చేయటానికి. సురవరం ప్రతాపరెడ్డి అంటున్నాడు ఈ మాట చూడండి. మిషనరీలు నానా విధములకు సేవల ద్వారా జనులను తమ మతములోనికి ఆకర్షించుకుని వారు విద్యాలయములను స్థాపించిరి. అంటే విద్యాలయములు అంటే స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, వైద్యాలయములను నెలకొల్పి ఉచితముగా మందులు ఇచ్చిరి. ఏమండి ఈరోజు ఉచితముగా మందులు ఎవరైనా ఇస్తున్నారండి? ఉచితముగా మందులు ఇవ్వటం కాదు, ఉచితముగా కన్సల్టేషన్ ఏమైనా ఉంటుందో చూద్దాం. ఆ కన్సల్టేషన్ కోసం కూడా డాక్టర్ గారికి ఫోన్ చేయాలి. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ ఎవరు ఉంటారు కదా, అమ్మాయి పాపం, ఆమె ఏమంటుందంటే, ఇదిగోండి దీనికి డబ్బులు కట్టండి ముందు, అపాయింట్మెంటు, మీ టోకెన్ నెంబర్ ఎంత, ఎంత కట్టాలి? 500 లేకపోతే 300 కనీసం. అని ఏ డాక్టర్ అయినా దాదాపుగా కనీసం ఒక 300 ఫీజు చెల్లించకుండా ఆ 5 నిమిషాలు డాక్టర్ గారు నీతో మాట్లాడడం. ఎందుకంటే కన్సల్టేషన్ ఫీజే చెల్లించాలి నువ్వు, అంత కమర్షియల్ అయిపోయింది. మిషనరీలు భారతదేశంలో ఉన్నతమైన నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి విద్య మరియు వైద్యాన్ని అందించారు అని చెప్పడానికి చరిత్రే సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. రైట్, ఇంకా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసింది ఎవరండి? క్రైస్తవ మిషనరీలు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే
మనుషులో ఈ భారతీయులు అంటే ఎవరు? మట్టి కాదు, భారతీయులు అంటే ప్రజలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్రైస్తవ మిషనరీలు ఏం చేశారు అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాబట్టి, ఆ లోకములో భారతీయులు కూడా ఉన్నారు కాబట్టి, నిన్ను వల్లనే పొరుగు వారిని ప్రేమించమనే బైబిల్ సూక్తిని బట్టి భారతీయులు ఇక్కడికి వచ్చి ప్రేమించి సోదర భావంతో, సహోదర భావంతో అన్ని కార్యక్రమాల్లో కూడా వాళ్ళు దేవుని యొక్క ధర్మాన్ని ప్రచారం చేస్తూ దేశం కోసం వాళ్ళు తమ ప్రాణాలు సహితం పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎలాగా అంటే ఏదో గన్లు పట్టుకుని వాళ్ళు సరిహద్దుల్లో పోరాడరా? లేదు. వాళ్ళు ఇక్కడ మిషనరీస్గా వచ్చి ఇక్కడ సేవలు చేస్తున్న సమయంలో పాములు కాటు ద్వారా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తేలు కుట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కలుషితమైనటువంటి నీళ్లు పాపం తెలియక కలరా రోగం ద్వారా కలుషితమైనటువంటి నీళ్లు పాలు తాగి కలరా, మలేరియా లాంటి రోగాల ద్వారా చనిపోయిన వాళ్ళు, దోమల కాటు ద్వారా చనిపోయిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలియదా మరి ఇలాంటి మరణకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలియదా? తెలిసే వచ్చారు. దేవునికి మహిమ కలిగిన కాక. సో త్యాగం. ఇప్పుడు ప్రశ్న, ఒక ఆయన ఉంటాడు, కళ్ళజోడు పెట్టుకుని, బోల్డ్ హెడ్, కర్ర పట్టుకుంటాడు. ఏం పేరండి? పూర్తి పేరు చెప్పండి అమ్మా. మహాత్మా గాంధీ కదా? మహాత్మా కాదా? అది చెప్పండి. మహాత్మా ఆయన పేరుతోనే మనం పిలుద్దాం, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మనం ఆయనకు మర్యాద ఇవ్వాలా. ఆయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. నా పేరేంటి? సురేష్ బాబు. నా పేరు తెలీదా? పాంప్లెట్ చూసుకున్నారు ఎవరో, మొబైల్ చూసుకున్నారు ఎవరో. సురేష్ బాబు పురిటిగడ్డ. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడిగితే తర్వాత. సో ప్రతి మనిషిని కూడా ఆ యొక్క నేమ్తో మనం మాట్లాడాలి, ఆ పేరుతో పిలవాలా, లేనిపోని ఆపాదించాల్సిన అవసరం లేదు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన నిర్మాణ కార్యక్రమము అనే బుక్ రాస్తాడు. రచన గాంధీ, అనువాదం లవణం. లవణం అంటే ఇందాక నేను పెరిగెత్తని సిస్టర్స్ పెరిగేశాను అనమాట. పెరిగేసిన తర్వాత ఆ ఉప్పు కోసం అటు ఇటు పరిగెడుతున్నారు, పాపం దగ్గర లేదు. సర్లేమని చెప్పేసి ఇబ్బంది పడలేక ఆ ఇబ్బందిని చూసి నేను తినేసాను. ఈలోగా అది తీసుకొచ్చారు, ఉప్పు. దాని యొక్క రసాయనిక నామం లేదా సాంకేతిక నామం ఏంటండి? లవణం. ఆయన అనువదించిన పుస్తకం అక్కడ చూడండి, హెడ్డింగ్ ఏంటి? కుష్ఠరోగుల సేవ. నేను మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవ మిషనరీలే. ఏది కరెక్ట్? అక్కడ చూడండి, భారతదేశంలో పనిచేసే వారిలో ఓన్లీ అని ఉంది అక్కడ. తెలుగులో చాలా స్పష్టమైనటువంటి తర్జుమా. భారతదేశంలో పనిచేసే వారిలో కేవలం క్రైస్తవ మిషనరీలు మాత్రమే. దేవుని స్తోత్రం. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే పాయింట్, చాలా బాగుంది. నేను ఈ పుస్తకం చదివిన తర్వాత ఐ రియల్లీ గాట్ వండర్డ్ అండ్ హ్యాపీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. భారతదేశంలో పనిచేసే వారిలో కేవలం క్రైస్తవ మిషనరీలు మాత్రమే కుష్ఠరోగులకు సేవ చేయటం గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎందుకు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఒక అబ్బాయి వచ్చి, దావీదు కుమారుడా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయని చెప్పేసి ప్రభువారు he stretched his hands towards the patient or person. ఆయన తన చేతిని అతని వైపు చాపి ముట్టి స్వస్థపరిచి, నీవు శుద్ధుడు అవుట నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్ము అనగా వాడు శుద్ధుడైపోయాడు. టచ్ అంటే మళ్ళీ టచ్ అనుకున్నారు. అది కాదు, ఆ టచ్ వేరు. టచ్ అనేది he touched with his hands. అంటే ఇక్కడ ఇది అంటువ్యాధి కాదు అనేదో, భయపడాల్సిన అవసరం లేదు అనే విషయం స్పష్టంగా ప్రభువారు అక్కడ తెలియజేస్తున్నారు. అందుకని మిషనరీస్ వచ్చి గాయాలు కడిగారండి, కట్లు కట్టారు. అలా సేవ చేసే తర్వాత మన వాళ్ళు కూడా హాస్పిటల్స్ స్టార్ట్ చేశారు. మొట్టమొదటి కుష్ఠ రోగులకు సేవ చేయటం కోసం సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ ట్రీట్మెంట్ కానీ భారతదేశం స్టార్ట్ చేసింది ఎవరండి? క్రైస్తవ మిషనరీలే. ఓన్లీ క్రిస్టియన్ మిషనరీస్. రైట్. తర్వాత
ఈ పోస్టులో మీరు చూస్తున్నది డాక్టర్ ఎన్నా సారా కొగ్లర్ అనే వైద్యురాలు, ఎక్కడ, గుంటూరు. ఈమె గూర్చి గృహలక్ష్మి అనే మహిళల పత్రికలోని వ్యాసం. ఇది 1930 నాటి పత్రిక. సో ఆమె ఎప్పుడొచ్చింది? 1870లో ఈమె ఫిలడెల్ఫియాలో డాక్టర్ కోర్స్ పూర్తి చేసుకుని రోగులకు సేవ చేయాలి అనే గొప్ప ఆశయంతో ఎక్కడికి వచ్చిందండి? గుంటూరుకు వచ్చింది. ఆ ఆర్టికల్లో రాయసం వెంకట శివుడు అనే ఒక బ్రాహ్మణ పండితుడు పొగుడుతూ రాస్తున్నాడు ఈమె గురించి. డాక్టర్ కుగ్లర్ మేడము అక్కడి నుంచి వచ్చి మా గ్రామంలో, మా ఊర్లో సేవ చేసిందని చెప్పేసి. ఏమి కొగ్లరు దొరసాని క్రైస్తవ మతాభిమానము. ఇక్కడ ఏముంది అంటే, కొలది డాక్టర్ కొగ్లరు దొరసాని కొలది మాసముల క్రిందట. కొలది అంటే కొన్ని మాసముల క్రిందట, నెలల క్రిందట అమెరికానుడు మిషనరీగా వచ్చి ఈ యూరిలో అంటే ఊర్లో ఇండ్లకు పోయి అంటే ఇంటింటికి వెళ్ళి ఉచితముగా రోగులకు చికిత్స చేయుచుండెను సమర్థురాలను అప్పటికే పేరు పొందెను. సో when Christian missionaries came to India, they visited door to door or house to house to know people's condition. ప్రజల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, అమ్మా బాగున్నారా, ఎలా ఉంది ఆరోగ్యం అని చెప్పేసి ఇప్పుడు మనం క్యాజువల్గా అడుగుతాం కదా, అలాగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉచితంగా సేవలు అందించారంట ఇండ్లకు పోయి. అప్పట్లో వాళ్ళు చేసిన వైద్యం వేరు. ఈరోజు డాక్టర్ చుట్టూ తిరుగుతూ డబ్బులు దారబోసి ఈ రోజు పరిస్థితి వేరు. మనం ఎంఆర్ఐ స్కానింగ్ అంట ఎంతండి? కనీసం 15,000 10,000 ఉంటుంది. అబ్బో, యేసుక్రీస్తు ప్రభువారు ఇంతకు మనం వాణికి మాట్లాడుకున్నాం కదా, చదువుకున్నాం కదా, ఆయన దెకపొలి గలిలయ యోదయ ప్రదేశములు అంతటా కూడా సంచరించచ్చు, దేవుని యొక్క రాజ్యమును గురించిన వార్తను ప్రకటించచ్చు, అనేకమైనటువంటి శారీరక రుగ్మతలను ప్రజలను స్వస్థపరచుచుండని చెప్పేసి వాక్యం ఉంది కదా. సో మెడికల్ మిషన్, అది వైద్యపరమైన సేవ. అదే మిషనరీస్ తీసుకొచ్చారు అక్కడికి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా చేశాడంటే సేవ కేవలం ఆయన వాక్యం ప్రకటించి పంపించేయలేదు, భోజనం పెట్టాడు. ఆయన కేవలం వాక్యం ప్రకటించి పంపించేయలేదు, తన దగ్గరకు వచ్చినటువంటి అనారోగ్యం కలిగినటువంటి వారికి స్వస్థతను చేకూర్చాడు సంపూర్ణముగా. సామాజిక పరిస్థితులు కూడా ఆయన చూశాడు. మిషనరీస్ కూడా అదే చూశారు. కేవలం సువార్త ప్రకటించి చేతులు దులుపుకోలేదు, సామాజికంగా బాగు చేశారు ప్రజల్ని. అణగారిన వర్గాల వారిని పైకి లేపారు విద్య ద్వారా. అనారోగ్యం కలిగినటువంటి వారికి వైద్యాన్ని అందించారు ఉచితముగా. ఇది సామాజిక సేవ క్రైస్తవ మిషనరీలు బైబిల్ భావాజాలం ద్వారా నేర్చుకుని మనకి ప్రసాదించింది. బైబిల్ చెప్పేది ఇదే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కుష్ఠరోగ నివారణ కేంద్రం, భారతదేశంలో కుష్ఠరోగ నివారణ కేంద్రం విలియం కేరీ స్థాపించాడు కలకత్తాలో. సో కెన్ వి మ్యూట్ ఆర్ కెన్ వి కట్?
కనిపిస్తుందా? ఆ ఎల్లుది చదవండి. అమ్మ చదవండి, పర్లేదు. నేను చెప్పాల్సింది నేను చెప్పేశాను కదా, మీరు చదవండి. చదవట్లేదు, కనిపించట్లేదా? నువ్వు జూమ్ చెయ్యాలా అమ్మగారులు? జూమ్ చేయాలండి. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. ఓ ఇటు కదా. ఓకేనా, కనిపిస్తుందా? ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదవాలా? గురించి చెప్పండి రా బాబు అంటే ఇవి చెప్పాలా? పుస్తకాలు తిరగదాడాలా, చరిత్ర మాయమైపోతున్నటువంటి చరిత్ర బయట తీయాలా. నా బైబిల్ విలువల ద్వారా నా క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి చనిపోతున్నటువంటి భారతదేశ ప్రజలు బ్రతికించారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. దిస్ ఇస్ వాట్ ఎండాలజీ. ఇది ఎండాలజీ అంటే. మూఢనమ్మకాలు నివారించారు, చనిపోతున్న వారికి ప్రాణం పోస్తారు, కుష్ఠరోగులకు హాస్పిటల్ కట్టించారు, శిశుహత్యను నిర్మూలించారు, బహుభారత్వాన్ని ప్రశ్నించారు, బాల్య వివాహాలను నివారించారు. ఏమనుకున్నారు క్రిస్టియన్ మిషనరీస్ అంటే? బైబిల్ విలువల ద్వారా భారతదేశాన్ని కట్టింది క్రైస్తవ మిషనరీలే. ఇవి చెప్తేనేమో మనోభావాలు దెబ్బతినేస్తాయి. మరి నిజమైన చరిత్రే కదా మనం చెప్పేది. ఏమ్మా, నిజమైన చరిత్రే కదా తల్లి. మరి ఎట్లా? అదే కదా. పాయింట్ అర్థమైందమ్మా మీకు? ఎంత పవర్ఫుల్ అంట కదా అది. ఈ బుక్ కనుక పీడిఎఫ్ కావాలి అంటే ఎంతమందికి కావాలి? ఈ పుస్తకం నాకు కావాలన్నా అని అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. నాకు బుక్ కావాలన్న వాళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అమ్మో చాలా మంది ఎత్తేసారు. ఓ లాస్ట్లో ఇంకా ఎవరు ఎత్తా చెయ్య అంటే మీకు కూడా మిషనరీల చరిత్ర పుస్తకాలు చదవాలి అనే సామాజిక స్పృహ కలుగుతూ ఉంది. రైట్. ఒంగోలుకి జాన్ క్లౌ అనే మిషనరీ వచ్చాడు, తెలుసా? జాన్ క్లౌ అని ఒక మిషనరీ వచ్చాడు. ఆయన వచ్చి సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో కొంతమంది ఆయన్ని ఏం చేశారు తెలుసా అండి? జాన్ క్లౌ గారి పుస్తకం కనిపిస్తుందమ్మా, అదిగో జాన్ క్లౌ గారి పుస్తకం, చాలా ఓల్డ్ బుక్. క్లౌ గారిని ఏం చేశారండి? రాళ్లతో అంత మాత్రమే కాక ఆయన వీధులలో బోధించుచుండగా ఎదురించుటకు రాళ్ళు విసిరి ఆయనను గాయపరిచారు. పాయింట్ నెంబర్ 1 ఏంటి? మన కోసం వచ్చి సేవ చేస్తుంటాయి. 2, టీలో విషం పెట్టారు, ఫలహారంలో విషం పెట్టారు, కట్టెలతో కొట్టారు. చూడండి, ఈలాగ క్రైస్తవుల తరపున హిందువులతో మాట్లాడుతున్న కారణంగా పలుమార్లు ప్రాణాపాయములు ఉండెను ఆయన ప్రాణం. ఎవరిది? జాన్ క్లౌ. గ్రామ కరణము ఒక కోబెడు తేనీళ్లలో విషం కలిపి క్లౌ త్రాగనిచ్చాను. కానీ ప్రభు యొక్క మితిలేని కృపచే ఆయనకు ఏ హాని కూడా వాటిని దేవుని స్తోత్రం కలిగిన కాక. కొన్నిసార్లు ఏమోనండి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏమో నిజంగా అపాయం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అపాయాన్ని ఏ విధముగా నిర్వీర్యం చేస్తాడు అనేది కూడా కొన్నిసార్లు ఆయన తెలుసు, ఆయన చేయగలడు. ఐ డూ బిలీవ్ దట్. అంటే ఆయన నిజంగానే ఆ విషపు ద్రవం తాగేస్తున్నాడేమో, కానీ ఏ హాని జరగలా. కొన్నిసార్లు అది ఇంకంతే, ఆయన చిత్తానికి వదిలేయాలి మనం. తర్వాత హిందువుల పలహారములలో విషం పెట్టి ఆయనకి ఇయ్యవచ్చిరి, కానీ ఆయన వాటిని క్రింద విసరగొట్టాను. ఇంకొక పర్యాయం ఆయనను బొంగులతో మోదటం అంటే బొంగు అంటే పెద్ద కర్ర కొట్టిరి. ఆయనను కొట్టిన వారి, అక్కడ చూడండి, ఆయనను కొట్టిన వారి కుటుంబము
సమూలముగా చనిపోవడిచ్చే ప్రజలందుకు భయపడి అలాగున అభిషక్తునిపై మరోసారి చేయి చేసుకోలేదంట. ఏమో అది దైవజనుని మరి అంటే దేవుడు రైట్. 1808లో ఇంకోటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఈయన క్లవ్ గారి గురించి చెప్పాలంటే 3 పాయింట్లు ఏంటి? టీలో విషం పెట్టి చంపడానికి ట్రై చేశారు, ఫలహారంలో విషం పెట్టారు, కట్టెలతో కొట్టారు. ఈయనకి ఆశ్చర్య తెలుసా మీకు? ఏమండి, క్లవ్ గారికి ఉన్నటువంటి ఆశ్చర్య తెలుసా మీకు? ఆస్తి ఎంతో తెలుసా? నేను ఎంతటి గొప్ప ఐశ్వర్యవంతునై కూడా ఎందుకు తగ్గించుకుంటూ ఉన్నాను వీరికి అర్థం అవటం లేదు. కొన్నిసార్లు నా ఇంటికి కొంతమంది శూద్రులు అంటే నిమ్మన కులస్తులు వచ్చేవారు. అప్పటి నేను నేల మీద చేపలు పరిచి కూర్చోమని చెప్పేవాడిని. అనగా వారితో పాటు నేను కూడా వారిలో ఒకడు నన్ను గ్రహించే విధముగా నేను చేపలు వేసేవాడిని, పరిచేవాడిని. మీకు తెలుసా, మా దేశంలో మా నాన్నకు ఏకంగా 1000 ఎకరాల భూమి ఉంది, చాలా పశు సంపద కూడా ఉంది. అది మా నాన్నదైతే నాదే కదా. ఇప్పుడు జాన్ క్లవ్ గారు ఆస్తి ఎంత అండి? మీకు అర్థమైంది పాయింట్? 1000 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామి, మిలియనీరు, క్రోర్పతి ఇండియాకి వచ్చి రాళ్ళ దెబ్బలు తిన్నాడు, కర్రలతో కొట్టబడ్డాడు, టీలో విషం పెట్టి చంపడానికి ప్రయత్నించారు. ఎవరి కోసం? అది కేవలం క్రీస్తు కోసం. దేవునికి స్తోత్రం కలిగిన ఓన్లీ ఫర్ జీసస్, ఓన్లీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. క్రిస్టియన్ మిషనరీ భారతదేశాన్ని బ్రతికించడానికి అవసరమైతే చావడానికని సిద్ధపడ్డారు. అది దేశం కోసం, ధర్మం కోసం, అంటే సువార్త కోసం, దేవుని కోసం చనిపోవడానికి రెడీ అయిపోయారు వాళ్ళు. వెళ్ళిపోవచ్చు కదా. అరే ఏంటి అసలు 1000 ఎకరాల భూమి ఉండే రాజదర్బారులో రాజవంశములు పుట్టినటువంటి వ్యక్తి, ఆయన అక్కడ అద్భుతంగా పంచభక్ష పరమాణాలు తినాల్సినటువంటి వ్యక్తి, రాజభోగం అనుభవించాల్సినటువంటి వ్యక్తి, ఆఫ్టర్ ఆల్ ఒక నార్మల్ వ్యక్తిగా రాళ్లతో కొట్టబడ్డం ఏంటి, టీలో విషం పెట్టడం ఏంటి, ఈయనకి కత్తెలతో కొట్టబడటం ఏంటి? అవమానాలు ఎందుకండి? మిషనరీస్ అంటే దేవుని యొక్క వాక్యం కోసం వాళ్ళు ఆ విధంగా భారతదేశానికి వచ్చి దేన్నైనా కూడా ఎదిరించడానికి కంకణం కట్టుకుని ఇక్కడికి వచ్చారు సువార్త కోసం. ఏమి సాల్వేషన్ ఆర్మీ నేరస్థ జాతుల బాధ్యత వహించడానికి భారతదేశానికి వచ్చింది. సువార్త ప్రకటించడానికి, హాస్పిటల్స్ కట్టడానికి ఇలాగా అనేక వర్గాల వాళ్ళు అనేక కారణాలు బట్టి మిషనరీస్ వస్తే నేరస్తుల్ని, బందిపోటు దొంగల్ని మనుషులుగా తీర్చిదిద్దడానికి ఒక సంస్థ వచ్చింది. అదే సాల్వేషన్ ఆర్మీ. అలాంటి వారిని అలాంటి వారిని మార్చడానికి, మరల పునర్జన్మ ఇవ్వటానికి, మనుషులుగా మార్చడానికి, వాళ్ళకి ఇళ్ళు పొలాలు అన్నీ కూడా ఇవ్వటానికి క్రైస్తవ మిషనరీలు ముందుకు వచ్చారు. వాళ్ళు అడిగారు, అయ్యా మీరు ఎందుకు చేస్తున్నారు ఈ దొంగతనాలు? అయ్యా మేము మాత్రం ఎందుకు చేస్తామండి, మాకు కడుపు గడవక పొట్ట గడవక రెక్కాడితేనే కానీ రొక్కాడదు, కానీ మాకు దొంగతనం చేస్తే కానీ కడుపు నడదు. అదా సరే, మీకు మేము పని కల్పిస్తాము, ఆత్మగౌరవంతో మీరు బ్రతుకుతూ దొంగతనాలు మానేస్తారా? ఎస్, మేము మానేస్తాం. అప్పుడు స్టూవర్ట్ ఫోరం సెటిల్మెంట్ బాధ్యత వాళ్ళకు అప్పచెప్పింది. వాళ్ళ కోసం భూమిని కేటాయించి వ్యవసాయ వసతి కల్పించారు. దానికి తోడు చేపలటం, బుట్టల తయారీ, పండ్ల చెట్లు వేసి ఈ విధంగా వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి మార్గాల ద్వారా వాళ్ళు బయటకు వచ్చి చక్కగా ఆత్మగౌరవంతో బ్రతుకుతూ చివరికి దొంగతనాలన్నీ కూడా మానేశారు. బందిపోటు దొంగలందరూ కూడా మామూలు మనుషులుగా తయారైపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కారణం ఎవరండి? క్రైస్తవ మిషనరీలు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు, ఆ దొంగ అంటూ ఉన్నాడు అక్కడ, అయ్యా ఈ నువ్వు ఏ నేరం చేయలేదు, మేము చేసినటువంటి ఈ నేరానికి తగిన శిక్ష మాకు ఉంది, కానీ నీవు ఏ నేరం చేయలేదు, నీవు నిందార్హుతుడు, కాబట్టి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పేసి దొంగంటే ప్రభువారు ఏమన్నారు? నీవు నేడే నాతో పరదేశంలో. దొంగలు క్షమించినటువంటి సామాజిక గొప్ప స్పృహ, లేకపోతే క్షమాభిక్ష ప్రభువారు పెట్టిన కారణంగా ఆ యొక్క మనస్సు క్రైస్తవ మిషనరీలకి వచ్చింది. వాళ్ళు క్షమాగుణం కలిగి సువార్త సేవ చేయటం ద్వారా అనేక మంది బందిపోటు దొంగలను మనుషులుగా మార్చగలిగారు. భారతదేశంలో మొట్టమొదటి బ్యాంకులు స్థాపించింది ఎవరండి? డౌట్ పడుతున్నారు? లేదు, మళ్ళీ 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 మొదలుకు చేస్తున్నారు. మిషనరీలే. దేవుని స్తోత్రం.
ఈరోజు మీరు కాయ కష్టం చేసుకుంటూ మీ యొక్క డబ్బులన్నీ కూడా చక్కగా పొదుపు చేసుకోవడానికి చెప్పండి, ఒక 5-6 బ్యాంకులు, ఐసిఐసిఐ, స్టేట్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, ఆ బ్యాంకు, ఈ బ్యాంకు, ఈ అన్నిటికీ కూడా మూలం ఎవరంటే క్రైస్తవ మిషనరీలు మొట్టమొదటి భారతదేశంలో బ్యాంకులు స్థాపించారు. సీదే సేవింగ్ బ్యాంక్ సదుపాయం మొట్టమొదటి విలియం కేరీ స్థాపించారు. కేరీ స్టార్టెడ్ ఏ సేవింగ్ బ్యాంక్ టు ఎనేబుల్ ద పూర్ టు ప్రొవైడ్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఫర్ దేర్ కిడ్స్ ఆర్ చిల్డ్రన్ అండ్ టు అసిస్ట్ ద అన్ఎంప్లాయిడ్. విద్యా వికాసం లేని వారందరూ కూడా చదువుకోవాలి, కష్టపడినటువంటి డబ్బుని అన్యాక్రాంతం జమీందారుల వశం అయిపోకుండా కాపాడుకోవాలని చెప్పేసి అంటే బ్యాంక్ ఉండాలి. కాబట్టి బ్యాంకులు స్థాపించినటువంటి ఘనత ఎవరిదండి భారతదేశంలో? క్రైస్తవ మిషనరీలు, విలియం కేరీ. ఇగో ఇంకొక పాయింట్ ఇక్కడ, సేవింగ్ బ్యాంక్ సదుపాయం. కేరీ అండ్ హిస్ కలీగ్ స్టార్టెడ్ ఏ సేవింగ్ బ్యాంక్ ఇన్ సెరంపూర్ ఇన్ 1819. 1819లో భారతదేశంలో మొట్టమొదటి విలియం కేరీ బ్యాంక్ స్థాపిస్తే ఈ రోజు ఎస్బీఐ, ఐసిఐసిఐ అన్ని వచ్చి దేవుని స్తోత్రం కలిగి కాక. వాళ్ళు లేకపోతే బ్యాంకే లేదు అసలు. ఎక్కడుంది బ్యాంకు క్రిస్టియన్ మిషన్ లేకపోతే? మన దేశంలో క్రైస్తవ మిషనరీలు ప్రవేశం ద్వారానే పేదవారికి విద్య, అట్టడుగు వర్గాల వారికి అక్షర జ్ఞానం అందటం మొదలయ్యింది. మద్రాసులో ముస్లింలు ఈ ప్రయత్నం చేసినా కూడా పై చేయి మాత్రం మిషనరీలదే అయ్యింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. తెలంగాణ విజ్ఞాన సర్వస్వం కర్ర మల్లారెడ్డి గారు రాసిన పాయింట్. తర్వాత ఇప్పుడు చెప్పండి పిల్లలు, సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. ఏ సైలెన్స్? పిన్ డ్రాప్ సైలెన్స్. అంటే నిజంగా ఇష్ట అయిపోయారేంటండి మీరు? స్టూడెంట్స్ కాదు, నేను మాస్టర్ని కాదమ్మా. సరే, పాయింట్ ఏంటంటే అక్కడ మనం హల్లులు అచ్చులు చూస్తాం. అమ్మా చెప్పండి అమ్మా. అమ్మ, ఆవు, ఈ ఇల్లు, ఈగా. ఈ అమ్మ అనే పాయింట్లో 3 కనిపిస్తున్నాయి మనకు స్పష్టంగా. అమ్మ అనే బొమ్మలో లేదా అమ్మ అనే దగ్గర ఇక్కడ 4 పలకలు ఉన్నాయి. అమ్మ అనే దగ్గర కానీ, ఆ అనే దగ్గర కానీ, ఈ అనే దగ్గర కానీ, ఈ అనే దగ్గర కానీ 3 పాయింట్లు కనిపిస్తున్నాయి. ఏంటో చెప్పాలి, క్లీన్గా అబ్జర్వ్ చేయండి. 3 కనిపిస్తున్నాయి. ఆ 4 గడుల్లో కూడా 3 కనిపిస్తాయి. విడదీయండి, ఆలోచించండి. మెదడుకు మేత. సరే చెప్పేనా? అంటే ఏంటి? సింగిల్ వర్డే, కానీ దాన్ని ఏమంటారు తెలుగు భాషలో? అక్షరం. అక్షరం. అనేది అక్షరం. అమ్మ అనేది పదం. పదం అంటే అక్షరాల పొందిక పదం, అది 2 వచ్చింది. 3వది చిత్రం, అంటే చంకనేసుకున్నటువంటి తల్లి, బిడ్డను సంకనేసుకున్నది. 3. ఇది మనం ఇప్పుడు 1వ తరగతి నుండి 2, 3 తరగతుల్లో ఈ హల్లులు అచ్చులు ఉంటాయి కదా. దీన్ని రూపొందించింది ఎవరు? మాటకి అదొకటే ఏంటమ్మా, ప్రతిదానికి పోనీ దీనికి కూడా మిషనరీలే, కానీ పేరు చెప్పాలా? మిషనరీలే, పర్లేదు, మంచిదే. హాస్పిటల్ స్థాపించింది క్రైస్తవ మిషనరీలు, స్కూల్ స్థాపించింది క్రైస్తవ మిషనరీలు, బ్యాంకులు కట్టింది క్రైస్తవ మిషనరీలు, కుష్ఠరోగులకి శరణాలయాలు కట్టింది క్రైస్తవ మిషనరీలు. అన్నిటికీ మిషనరీలు. ఓకే, ఇప్పుడు దీన్ని రూపొందించిన క్రిస్టియన్ మిషనరీ ఎవరు? చూసారా? ఇక్కడ మీరు ఎంఏ బిఈడి కానీ, బిఏ బిఈడి కానీ, ఎంఎస్సి బిఈడి కానీ, ఎంకమ్ కానీ, ఆకమ్ కానీ, ఈకమ్ కానీ, అది కానీ, ఇది కానీ చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాయి. ఇది ఎప్పుడైనా చెప్పారు మీ చదువుల్లో? అసలు ఈ పట్టిక లేదా ఈ మోస పద్ధతిని తయారు చేసి మన చేతులు పెట్టింది ఎవర్రా బాబు అంటే జవాబు ఉందా? ఎవరు తయారు చేశారు దీన్ని? ఎవరు తయారు చేశారు? హూ మేడ్ ఇట్? ఫ్రాంక్, చెప్పండి. ఫ్రాంక్ లాబాక్. ఫ్రాంక్ లాబాక్. సందేహంతో అంటున్నారు, గట్టిగా చెప్పండి. ఫ్రాంక్ లాబాక్. దీన్ని తెలుగులో లాబాక్ పటము అంటాం. దీన్ని లాబాక్ చార్ట్ అంటారు తెలుగులో. లాబాక్ చార్ట్. అమ్మా పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, మాస్టర్లు, టీచర్లు ఎవరంటే రాసుకుని దీన్ని
మీ పిల్లలు చెప్పండి సరదాగా, మీరు మెదడుకు మేత అన్నట్టు మీ పిల్లలతో సరదాగా ఇది చెప్పండి. దీన్ని ఈ ఈ ఈ అమ్మ అనే దాంట్లో మూడు ఉన్నాయి, మళ్ళీ చెప్తున్నా. ఈ మూడు ఏంటండి? అక్షరము, పదము, చిత్రము. అంటే పిల్లలకి ఈ విధముగా స్పష్టంగా అర్థమయ్యే విధముగా మాట్లాడితే వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకుంటారనే ఒక పిక్చరు, ఒక ప్రాసెస్ పిల్లల యొక్క మైండ్ని క్యాప్చర్ చేస్తూ వాళ్ళకి పాఠాలు నేర్పించే విధముగా రూపొందించినటువంటి పటం ఇది. ఎవరు తయారు చేశారు అంటే క్రిస్టియన్ బాప్టిస్ట్ మిషనరీ ఫ్రాంక్ లాబాక్. ఇది ఎవడ చెప్పడో, పాఠ్య పుస్తకాలు ఎవరు చెప్పరో, కాలేజీల చదువులు ఎవరు చెప్పరో, కానీ గ్రంథాలయాల్లో మిషనరీస్ గురించి రాయబడిన పుస్తకాలు నిక్షిప్తమైనటువంటి సమాచారం దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇది నేను బయటికి తీసా. లెట్ us చెక్ ద ఫ్యాక్ట్స్. చూద్దామా? ఏమన్నా అలసిపోయారా? ఒక్క నిమిషం ఆపేద్దామా? కంటిన్యూ చేద్దామా? ఇప్పుడు టైం ఎంత అంటే కనీసం గడియారం కూడా చూసి టైం చెప్పాలనేంత అజ్ఞాని నేను. చెప్పండి, మీరు చెప్పండి. అది కాదండి, ముగించే టైం చెప్పండి. అమ్మ 5 గంటలకు ముగించుకుందామా? 5 o'clockకి. చాలా మంచి సమాచారం విన్నట్టు అనిపిస్తుంది. మీ ముఖాలని కూడా చాలా చక్కగా ఓకే అన్న ఈ రోజుకి చాలు అన్నట్టు అనిపిస్తుంది కదా మీకు. 5 గంటలకు ముగించేస్తా. ఓకే. సి వయోజన విద్య బోధన క్రమము. వయోజన విద్య బోధన క్రమము ఈ పుస్తకంలో అక్కడ చూడండి, ఒకటి బొమ్మ, ఉప్స్, ఇప్పుడు చెప్పండి అమ్మా. 1 బొమ్మ, 2 అక్షరము, 3 పదము. పైన ఏముంది? లాబాక్ పటము. లాబాక్ పటము. ఇప్పుడు ఇందులో అమ్మ అంటే పదము, ఆ అంటే అక్షరము, దీంట్లో బొమ్మ, ఈ 3 కలిపి దీన్ని ఏమంటారండి? అమ్మ చెప్పండి, దీన్ని ఏమంటారు? లాబాక్ పటము. లాబాక్ పటము. లాబాక్ పటము. ఓకేనా? సో ఎంతకి మరి ఎవరు ఈ లాబాక్? ఏమండి, ఎవరు ఈ లాబాక్? క్రైస్తవ మిషనరీ. ఇదిగో చూసారా? మోస పద్ధతి, తెలుగు భారతి 2వ వాచకం, వర్ణమాల. ఆ నుంచి అమ్మహ వరకు, కా నుంచి ఆ వరకు. ఏమంటే మా టైంలో, అప్పుడు మేము చదువుకునే టైంలో లు అని ఒకటి ఉండేదండి, తెలుసా మీకు? అప్పట్లో లు అనేది ఒకటి ఉండేది ఇలాగా. అలు, అది అలు 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 ఉండేది. ఇప్పుడు లేవు, తీస్తారు. రైట్. లాబాక్. సరే, ఇప్పుడు మీరు చూసింది ఏంటండి? లాబాక్ పట్టణం కదా. రైట్. ఇప్పుడు ఇదేంటి? ఆ నుంచి అమ్మహ వరకు, కా నుంచి హా వరకు హల్లులు మరియు అచ్చులు. వీటిని రూపొందించిన మిషనరీ ఎవరు? మీకు తెలియదు కానండి. ఆలో ఈలు లేకపోతే హల్లులు అచ్చులు రూపొందించినటువంటి వాళ్ళు కూడా మిషనరీసే. వాళ్ళ పేరునే తెలియదు మనకి, తెలుసా? ఇక్కడ చూడండి, తెలుగు సంగతులు, బోధరాజు రాధాకృష్ణ. ఓకే, ఇదిగో తెలుగు అక్షరాల మోసను తయారు చేసిన మొదటి పాశ్చాత్యుడు ఉర్క్ హార్ట్. రాసుకోండి కావాలంటే. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు, లేకపోతే కా గుణితాలు అక్కడి నుంచి బంజరా వరకు, లేకపోతే హా వరకు, లాస్ట్ వరకు కూడా చదువుకున్నారు అచ్చులు అల్లుడు. ఈ మోస పద్ధతిని తయారు చేసిన ఘనత కూడా క్రైస్తవ మిషనరీది. ఆ యొక్క క్రైస్తవ మిషనరీ ఎవరు కాదు, ఉర్క్ హార్ట్. అబ్బో, రైట్. చూసారా? ఇదిగో ఆ నుండి బండిరా వరకు హల్లులు మరియు అచ్చులు వరుసలో రూపొందించింది ఎవరు అంటే ఆ మిషనరీ. చూడండి, ఈయనే ఎవరు? ఫ్రాంక్
ఫ్రాంక్ లాబాక్. ఫ్రాంక్ లాబాక్ ఎవరైనా అంటే అక్షర జ్ఞానం లేని వారికి అపోస్తలుడు ఈయన పేరు. ద అపోస్టల్ టు ద ఇల్లిటరేట్స్. ద అపోస్టల్ టు ద ఇల్లిటరేట్ అంటే అక్షర జ్ఞానము లేని వారికి అపోస్తలుడు ఎవరు అంటే ఫ్రాంక్ లాబాక్. ఈయన యొక్క కోట్ ఏంటంటే ఈచ్ వన్ టీచ్ వన్. ప్రపంచంలో ఎక్కువగా అంటే మొన్నటి లెక్కల వరకు ప్రపంచంలో ఎక్కువ మందికి మిలియన్స్ ఆఫ్ పీపుల్కి చదువు అందించినటువంటి ఘనత ఒక మిషనరీకి దక్కింది. ఎవరికి అంటే ఫ్రాంక్ లాబాక్. చూడండి, ఇన్ 1815 డాక్టర్ లాబాక్ అండ్ హిస్ వైఫ్ వెంట్ టు ద ఫిలిప్పీన్స్. ఈచ్ వన్ టీచ్ వన్ అక్కడ చూడండి. లిటరసీ టీచింగ్ మెథడ్ అండ్ ఆఫ్ లాబాక్ లిటరసీ అండ్ ఈస్ క్రెడిటెడ్ విత్ టీచింగ్ మోర్ దెన్ 100 million పీపుల్ టు రీడ్. ప్రపంచంలో ఎక్కువ మందికి అంటే తన జీవితంలో 100 మిలియన్ల ప్రజలకు చదవటం నేర్పించిన మహా గొప్ప ఘనత ఎవరిది అంటే ఎవరిదండి? ఫ్రాంక్ లాబాక్ది. కారణం ఏంటంటే అందరూ చదువుకోవాలి, అందరూ విద్యావేత్తలు అవ్వాలి, అందరికీ జ్ఞానం కావాలి, అందరూ దేవుని గురించి చదవాలి, అందరూ బైబిల్ గురించి చదవాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, అజ్ఞానంకి ఎవరో ఉండకూడదని చెప్పేసి గొప్ప చైతన్యంతో అనేక మందికి విద్యా వికాసాన్ని అందించిన ఘనత ఫ్రాంక్ లాబాక్ది. ఈ ఫ్రాంక్ లాబాక్ ఎవరు అంటే బాప్టిస్ట్ మిషనరీ. బాప్టిస్ట్ మిషనరీ. అదండి విషయం. భారతీయుల సంక్షేమానికి ఆంగ్లేయులు ఎంత మాత్రమూ శ్రద్ధ వహించలేదు. అలాగే పక్కన ఇక్కడ చూడండి, అలాగే వీరు అంటే క్రైస్తవ మిషనరీలు సాంఘిక సమానత్వాన్ని ప్రబోధించారు. ఆధునిక మతాతీతమైన విద్యను ఆంగ్ల భాషలో ప్రవేశపెట్టారు. విద్యా సంస్థలను నెలకొల్పి వాటి ద్వారా క్రైస్తవ మత బోధ చేశారు అని చెప్పేసి స్పష్టంగా ఉంది. తర్వాత అమ్మ మీకోసం గృహలక్ష్మి గుండె తిటవు చేసుకోండి అమ్మా దయచేసి. అమ్మగారుల కోసం ఏం చేయాలండి? మీ గుండెని ఏం చేసుకోవాలి? గుండె దిటవు చేసుకోవాలంటే ఏంటి అర్థం? గుండె రాయి చేసుకోవాలి. గుండె రాయి చేసుకోవాలి. ఈ పాయింట్ నేను చెప్పి ముందుకెళ్ళిపోతాను, టైం అవుతుంది. గుండె దిటవు చేసుకోండి. హిందూ దేశం అన్నది స్త్రీలు అందు విధవలు నేర్పు లేకయే మూఢ భావము ద్వారా చికిత్స చేస్తున్నారు. వాళ్ళే మంత్రసానులు అంటారు. మంత్రసానులు ఏం చేస్తారు? గర్భిణీ స్త్రీలకు ఏం పోస్తారండి? పురుడు పోస్తారు. వాళ్ళకి సైంటిఫిక్ నాలెడ్జ్ తెలియదు, పాపం ఏమీ ఆలోచించలేరు. ఎలా పురుడు పోస్తారు తెలుసా మీకు? పురుడు పోసేటప్పుడు కష్టమైతే ఏం చేస్తారు? పుస్తకాల్లో ఉంది. ఒకప్పుడు 4-5 దినములు కూడా ప్రసవించక గర్భవతులు వేదన పడుదురు. అప్పుడు మంత్రసాని ఆ గర్భవతికి ఏ ఆహారము ఇవ్వకూడదని చెప్పేసి ఫస్ట్ పెడతారంట. ఎవరో ఫస్ట్ పెట్టేది? మంత్రసానులు. మంత్రసానులు అంటే ప్రసవము కాని ఎడల అంటే ప్రసవము చేసేటప్పుడు చేత కాకపోతే మంత్రసాని చేయు చికిత్సను చూసిన ఎడల మనకు భయము కలుగును. గర్భవతి కడుపుపై మంత్రసాని తన చేతులతో గుద్దును. చాలా దారుణంగా గుద్దుతుందండి కడుపు మీద బిడ్డ బయట రావడానికి. ప్రసవ వేదన పడుచున్న సమయంలో యువతకి తొందరలో గర్భం అది బిడ్డ బయటకు రావడానికి భయపెట్టడానికి బదులుగా భయపెట్టే పనిలో భాగంగా పాముని దగ్గర తీసుకొస్తుందంట. ఇంకేమన్నా చేలు మీద వేస్తుందండి. ఇట్లా ఆమె భయపడిపోయి కనేస్తుంది అనమాట. ప్రసవ వేదన అనుభవించుచున్నటువంటి యువతికి ప్రాణం పోవునట్లు చేస్తారు. మరి కొన్ని చోట్ల తేలును పాములను తెచ్చి భయపెట్టేస్తారంట. అంటే ఆ తొందరలో భయపడిపోయి కనేస్తుంది అనమాట.
ఆనాటి కాలంలో భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రాలో అలా ఉండేవి రోజులు. అందుకని క్రైస్తవ మిషనరీలు మీ మీద జాలిపడి ఎడ్మండ్ చార్లెస్ అనే మహిళా డాక్టర్ ఇక్కడికి వచ్చి మంత్రసానులకు వైద్యపరమైనటువంటి మెళకువలతో కూడినటువంటి పురుడు పోసే అద్భుతమైన విధానాన్ని నేర్పించి దేవుని స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా. లేకపోతే మీకు లైఫ్ ఎక్కడదండి? ఎక్కడ మీకు లైఫ్ ఎక్కడ? ఎడ్మండ్ చార్లెస్ అనే మహిళా మిషనరీ డాక్టర్, అమ్మా మీరు అలా గుద్దకూడదమ్మా, కడుపు మీద బిడ్డ చచ్చిపోతారమ్మా, అలా పాములు తేళ్లు పెట్టి భయపెట్టకూడదమ్మా, చాలా డేంజర్ అమ్మా అని చెప్పి. ఇంకొకటి కూడా ఉంది, అది కొద్దిగా చికాగ్గా ఉంటుంది. బట్ టైము వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చెప్పక తప్పట్లేదు. మరి ఏం చేస్తాం అమ్మా? చెప్పక తప్పటం లేదు అంటే ఆనాటి రోజులు ఇలా ఉండేవాని మీరు తెలుసుకోవాలి కదా తల్లి. తెలుసుకోకపోతే ఎట్లా? పుస్తకాల్లో ఉన్నవి కదా. ఏమైనా బయట నుంచి ఏమైనా తెచ్చానా నేను మీకు చెప్పడానికి? అమ్మా బయట నుంచి ఏమైనా తెచ్చానా చెప్పడానికి? పుస్తకాల్లో ఉన్నదే ఇండియన్ హిస్టరీ కదా. మిషనరీస్ రావడానికంటే ముందు ఎంత భయంకరమైనటువంటి రోజులు. అక్కడ చదవండి. రెడ్డో 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 అర్థమైందా? నేను చదవకూడదు ఇక అలాంటివి. శిశువును జనించిన వెంటనే కనిపించిందా లేదా? కనిపించింది కదా. ఇంకా దగ్గరికి తీయాలా బాబు? చాలరా బాబు నాయన చాలు తమ్ముడు ఆపమ్మా, ఎందుకు ఇది? ఏమండి, ఇండాలజీ అంటే భారతదేశ చరిత్ర అంటే ఇది చెప్పాలమ్మా. మనం ఎంత భ్రష్టత్వంలో ఉండేవాళ్ళము, ఎంత మూఢనమ్మకాలు ఉండేవాళ్ళము, ఎంత చాదస్తంలో ఉండేవాళ్ళము, ప్రాణాలు కోల్పోవడానికి ఎన్ని భయంకరమైన ఆత్మహత్యలకు ప్రేరేపించబడ్డాము. ఇవి చేసుకుంటూ ఉంటే అరే బాబు తప్పురా నాయన, ఇది అంత పద్ధతి కాదని చెప్పేసి మనకి ఈ మూఢనమ్మకాలన్నింటినీ కూడా నిర్మూలించి వివేకవంతమైనటువంటి ఆలోచనలు కలిగించడానికి విద్యా వికాసాన్ని తెచ్చి మనల్ని బాగుపరిచింది మిషనరీస్. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అదర్వైజ్ నో మిషనరీ, నో ఇండియా. సింపుల్. నో మిషనరీ, నో ఇండియా. సో ఇవ్వండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంతటితో మనం ముగించుకుందాము. సో చాలా ఉన్నాయమ్మా, మనకు టైం అయిపోయింది కదా తల్లి. ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం చూద్దాం. ఒక్కసారి అందరూ లేచి నిలబడదామా? నేను ఒక మాట అంటాను, మీరు బలముగా ఉత్సాహంగా మిషనరీలే అంటూ ఉండండి. ఓకేనా? అయిపోయింది. ముద్రణాలయములను పరిచయం చేసింది, వార్తాపత్రికలను పరిచయం చేసింది, వైద్యశాలను నిర్మించింది, అనాథ శరణాలయములను నిర్మించింది, కుష్ఠరోగ శరణాలయాలను ప్రవేశపెట్టింది, అక్షరాస్యత కార్యక్రమాలను ప్రారంభించింది కూడా, స్త్రీలకు విద్యా వికాసాన్ని తెచ్చింది, వృద్ధులకు కూడా విద్యా వికాసాన్ని అందించింది, తెలుగులో చాలా పుస్తకాలు ప్రచురణకు దోహదపడింది, సిపి బ్రౌన్ డిక్షనరీ ప్రచురణ కోసం డబ్బులు సహాయం చేసింది కూడా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నో మిషనరీస్, నో ఇండియా. కారణం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అనిద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్యం పొందినట్టు ఆయనను అనుగ్రహించిన. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే భారతదేశాన్ని కూడా ప్రేమించాడు అని అర్థం. ఆ భారతదేశాన్ని ప్రేమించడానికి దేవుడు తన యొక్క మిషనరీస్ని భారతదేశానికి పంపించి తన ప్రేమను వ్యక్తం చేసుకుని మనందరికీ కూడా విద్యా వికాసాన్ని, వైద్యాన్ని, తర్వాత వీటన్నిటిని కూడా ప్రవేశపెట్టడం ద్వారా మనలో విజ్ఞానవంతమైనటువంటి ఆలోచనలు పెరిగాయి, మూఢనమ్మకాలు నివారించబడ్డాయి. ఆ విధముగా క్రైస్తవ మిషనరీల ద్వారా భారతదేశానికి ఎంత మాత్రమైన మేలు కలిగింది మాత్రమే తప్ప నష్టము కానీ కీడు కానీ జరగలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపజేయను కాక, దేవుడు ఫలింపజేయను కాక. ఆమేన్.
రైట్ అయ్యగారు, వాట్ యు అంతేనా? క్లోజ్. యా, నేను చేశానా? ఓకే. యా అయ్యగారు రండి రండి. ప్రేయర్ చేశానా? ఓకే. అలాగే లేచి నిలబడదామండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం అందరం కూడా. యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క ప్రేమను సిలువలో కనపరచడం ద్వారా మనకి దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటో తెలిసింది. అందులో భాగంగా క్రైస్తవ మిషనరీలు ఈ యొక్క దేశానికి రావటం, వాళ్ళు త్యాగపూరితమైనటువంటి సేవను మన పట్ల జరిగించటం, దేవుని యొక్క ప్రేమను వారు మన పట్ల కురిపించటం, ఇదంతా కూడా దేవుడు బైబిల్లో ఉన్నటువంటి విలువల ద్వారా మనల్ని బాగు చేశాడని చెప్పడానికి సహేతుకమైనటువంటి నిదర్శనం. కాబట్టి ఎల్లప్పుడూ మనం దేవుని యొక్క వాక్యంతో పాటు అప్పుడప్పుడు మిషనరీల గురించి ధ్యానం చేద్దాం. మన పిల్లలకి చెబుదాము, సండే స్కూల్లో చెబుదాము. అవసరమైతే మరి మిషనరీస్ లేని ప్రదేశాలకు సేవకు సమర్పించుకున్నటువంటి వారుగా ఉందాము, లేకపోతే మిషనరీస్గా వెళ్ళే వారికి సపోర్ట్ అయినా మనం చేసేవారుగా ఉండాలి. అంటే వెళ్ళే వారముగానైనా ఉండాలి, లేకపోతే వెళ్ళే వారిని ప్రోత్సహించే విధముగానైనా ఉండాలి. సో మిషనరీలను చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. మిషనరీస్ను చూసి మనం చాలా స్ఫూర్తిదాయకంగా సమాజానికి సేవ చేయబద్దులమై ఉన్నామని చెప్పేసి మనం గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము నాయన. మరి వ్యాలంటైన్స్ డే అది ఈ లోకంలో చాలామంది జరుపుకుంటున్నారు, కానీ మీరు నిజమైనటువంటి ప్రేమమూర్తి అని, మీలో ఎలాంటి కపటము లేదు అని, మీరు నిష్కలంకమైనటువంటి ప్రేమ పూరులని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పంపించడం ద్వారా మేము తెలుసుకున్నాం. ఎంత గొప్ప దేవుడోనైనా, మీ యొక్క ప్రేమ అద్భుతమైనది, మీ కృప అద్భుతమైనది. అందులో భాగంగా మీరు మిషనరీస్ని పంపించి మీ యొక్క ప్రేమను మా పట్ల వెల్లడి చేసి అనేకమైనటువంటి సేవల ద్వారా మమ్మల్ని ఉత్తేజింపచేశారు, మమ్మల్ని ప్రోత్సహింపజేశారు. మిషనరీస్ లేకపోతే భారతదేశం లేదు అనే సబ్జెక్టు ఇండాలజీలో భాగంగా ఇది మేము తెలుసుకున్నాం. అది మీరు మాకు అనుగ్రహించిన మహా గొప్ప ధన్యత. మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మీకు మా యొక్క మహిమ ఘనత ప్రభావాలు తెలియజేస్తున్నాం నాయన. అదేవిధంగా ప్రసాద్ గారిని నాయన, మరి స్టీఫెన్ గారిని, అదేవిధంగా పరిచయం చేసినటువంటి మరి డేవిడ్ గారిని నాయన, మరి కూడినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఇలాంటి సెమినార్లు కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా మిషనరీస్ భారతదేశంలో ఎలాంటి త్యాగపూరితమైనటువంటి సేవ చేశారో ఇండాలజీ అనే సబ్జెక్టు మేము అనేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి చెప్పడానికి మాకు ద్వారాలు తెలుస్తారని, మంచి మంచి అవకాశాలు మీరు మాకు కల్పిస్తారని, వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తారని యేసు క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు.